హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జెస్వి కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను వాటర్ మెలన్తో రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఇలా ఒక హాఫ్ వాటర్ మెలన్ తీసుకోవాలి. హాఫ్ పార్ట్ అయితే సరిపోతుందండి, జస్ట్ 1 కప్ రైస్కి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్ చేసుకోవాలి. జ్యూస్ చేసుకొని వడకట్టుకోవాలండి. ఇప్పుడు కుక్కర్లో 1 కప్పు రైస్ తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని 1 కప్పు రైస్కి 3 కప్స్ వాటర్ మెలన్ జ్యూస్ వేసుకోవాలి. 3 కప్స్ వేసుకున్న తర్వాత మూత పెట్టి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్లు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో రానివ్వాలి. నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయే వరకు ఉంచి ఇలా ఒకసారి మూత తీసి బాగా కలుపుకోవాలండి అడుగు నుంచి. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ఇలా నువ్వులు వేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ పంప్కిన్ సీడ్స్ వేసుకోవాలండి, గుమ్మడి గింజలు అంటారు కదా, వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత రైస్లోకి వేసేసుకోవడమే. వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, 1.5 టేబుల్ స్పూన్. రైస్కి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది వాటర్ మెలన్ రైస్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.